హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశానో చూపిస్తాను, చూసేద్దాం వచ్చేయండి. ఇంకా అలాగే నేనైతే ఇవాళ పప్పుచారు చేశానండి. ఇంకా ఉదయాన్నే లేవటం వల్ల నాకైతే చక్కగా టైం సరిపోయింది అండ్ ఇంట్లో పనులు కూడా త్వరగా అయితే అయిపోయినాయి. ఇంకా పప్పుచారు చేశాను. ఇంకా అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్గా వచ్చేసి నేనైతే దొండకాయ ఫ్రై చేశానండి. ఇంకా దొండకాయ ఫ్రై అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇదే దొండకాయ కర్రీయే వేసి పంపించాను. ఇంకా అందుకే కొంచెమే ఉందండి, పర్లేదు, ఇదైతే మాకు సరిపోయింది. పప్పుచారు కూడా ఉంది కదా. అలాగే వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా నాకు 9:30 కల్లా అయిపోయిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకా ఉదయాన్నే చేసేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు కట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన దోశలు అయితే వేశాను. ఇంకా దోశల్లోకి అయితే నేను పల్లీల చట్నీ అయితే చేశానండి. కొబ్బరి వేసి చేశాను. చట్నీ అయితే సూపర్ ఉందండి. ఇంకా అలాగే మా పిల్లలు అలాగే మా బావ తినేసి ఇంకా మా పిల్లల స్కూల్కి అలాగే మా బావ ఆటోకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నాకని చెప్పేసి ఇంకా నేను ఒక 2 దోశలు అయితే వేసుకుంటున్నాను. వేడివేడిగా దోశలు అండ్ కొబ్బరి చట్నీతో టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే, బాయ్ బాయ్.